వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. తెలంగాణ జర్నలిస్ట్ తాత పాషం యాదగిరి తాత రోజు రోజుకు అతని చేష్టలు మితిమీరిపోతున్నాయి. ఇంతకుముందు ఒక వీడియో చూశాను. అంటే కేవీఆర్ అరెస్ట్ చేసిన తర్వాత అమరవీరుల స్తూపం దగ్గర ఒక మీటింగ్ పెట్టింది. అక్కడ కొంతమంది ఎవరో పోలీసు వాళ్ళు వచ్చారట, ఎవరో చూశారు, వీళ్ళు ఏదో ప్రశ్నిస్తే వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అని. తాత అన్న కూడా అర్థం కాదు, చంద్రబాబు అంటే నీకు పడదు, అది నీ పర్సనల్ గర్జ్, తెలంగాణకి ఎందుకు చూడుతున్నావు? నువ్వు జర్నలిస్ట్వి, నీ భాష జర్నలిస్ట్ లెక్కుందా? ఉంది నీ భాష. రోడ్డు మీద కూలి పని చేసేవాడు నీకన్నా మంచిగా మాట్లాడతాడు. నీకు ఇక తెలంగాణ పక్క తెలంగాణ నీకు ఎన్నేళ్ళు వచ్చినాయి నీకు తెలుసు కదా. మాట అనేది మంచిగా ఉండాలి. నాలాంటి పోరాడు ఆవేశంతో చేసినట్టు ఒక మీనింగ్ ఉంటుంది. 70-80 ఏళ్ళు వచ్చినట్టున్నాయి. నువ్వు ఎట్లుండాలి? నీ బిహేవియర్ ఎట్లుండాలి? నీ ప్రవర్తన ఎట్లుండాలి? పడుచుకోరగాల వదిలేసి నువ్వే ఉరుకుతున్నావు. ఆ బీపీ వచ్చి బీపీ వచ్చి అంతగానం ఈ ఏజ్లో నీకు అంతగానం అవసరం లేదు. చంద్రబాబు నీకు చంద్రబాబుకి ఏదో పగలుంటే దాన్ని తెలంగాణకి ఎందుకు రుద్దుతున్నావు? కేవీ రెడ్డి ఏం చేసిండు? తెలంగాణ జర్నలిస్టు తెలంగాణలో వీడియోలు చేయకుండా ఆంధ్రతో ఏం పడమే నాకు అర్థం కాదు. నేను తెలంగాణను అడుగుతున్నా, తెలంగాణ జర్నలిస్టుకి తెలంగాణ వీడియోలు, తెలంగాణ పాలిటిక్స్ మీద వీడియోలు చేయక ఆంధ్ర ఎందుకు నాకుతుండు? చంద్రబాబు పై ఎందుకు నాకుతున్నాడు? జగన్ నాకుతుండా, చంద్రబాబు నాకుతుండా? తెలంగాణ భాషకి ఇట్లనే ఉంటుంది. నువ్వు ఆడ బూతులు తిట్టినవు చూసినావా? నీకన్నా 100 బూతులు నాకు ఎక్కువ వస్తాయి. ఇంకా మీ జమానాలో కొద్ది బూతులేమో, ఇది జెన్జీ. 100 బూతులు కాదు, 1,00,000 బూతులు తిడతాను నేను. నీ పర్సనల్ గర్జ్ చంద్రబాబుకి నీకు పగ ఉంటే, నీకేదో చేస్తే తెలంగాణ మీద ఎందుకు రుద్దుతున్నావు? నువ్వు ఎవనివి? హూ ఆర్ యూ? ఆఫ్టర్ ఆల్ జర్నలిస్ట్. నువ్వు ఒక జర్నలిస్ట్ కానివి, నేను కూడా జర్నలిస్ట్ని. ఏందైతే ఐ లైక్ చంద్రబాబు, ఐ లైక్ పవన్ కళ్యాణ్, ఐ లైక్ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవిత, బీజేపీ, అది ఇది, లెఫ్ట్ రైట్ ఇటు సున్నా గిన్న అన్నీ ఐ లవ్. నీకెందుకు చంద్రబాబు అంటే? నీకు అంతే మంట ఎందుకు? నీ మంట అందరి మీద ఎందుకు రుద్దుతున్నావు? చంద్రబాబు రాళ్లతో కొడతావా? ఒక ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నోని నువ్వు రాళ్లతో కొడతావు. ఏది గుణపంతో కుచ్చి చంపుతావు. ఏంది ఓయూలో ఆయన ఫోటోలు పెట్టి ఉచ్చబోస్తారా? తెలంగాణ భాషలో మాట్లాడుతున్నావు, ఉచ్చబోస్తారు, పోరాలతో ఉచ్చబోయిస్తావా? సిగ్గుందా? నువ్వు జర్నలిస్టువా? ఇలాంటి ఇవి చేసిన అంతా పనులే చేస్తారు. తెలంగాణ వాడు ఎప్పుడైనా నిజాయితీగా ఉంటాడు. అరెస్టు చేసిండు. ఎందుకు అరెస్ట్ చేసిండు? ఆంధ్ర పోలీసు వాళ్ళు కేవీఆర్ని అరెస్ట్ చేసిండు. ఎందుకు అరెస్ట్ చేసిండు? ఇంతమంది జర్నలిస్ట్ ఉండగా కేవీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఇది ఎవరైనా ఆలోచిస్తుందా? ఆ ముసలి తాత, నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇంతమంది తెలంగాణలో దాదాపుగా 1000-2000 మందో జర్నలిస్టులు ఉండగా కేవీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? వేరే ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఈ మాత్రం తెలివి లేకుండా ఎందుకు రోడ్ల మీద పడి తిరుగుతున్నావు? నీ మూలాన సోషల్ మీడియా ఓపెన్ చేయాలంటే పచ్చిబూతులు. అసలు నువ్వు అసలు జర్నలిస్టువా? రోడ్డు మీద నీకన్నా కాగితాలు అనుకుంటాడు, మంచిగా మాట్లాడతాడు. సార్ లేదంటే అన్న అని మాట్లాడతాడు. అరే అక్కడ పోలీసు వాళ్ళు వస్తే వాడిని ఒరే గిరే అంటున్నావు. డ్యూటీలో ఉన్న పోలీసులకు ఏ విధంగా రెస్పెక్ట్ అయ్యాలో తెలియని నువ్వు జర్నలిస్టువా? మీ కాలంలో ఇంత చెండాలంగా ఉన్నారా తెలంగాణ జర్నలిస్ట్? ఇంత నీచపోలు ఉన్నట్టున్నారు. నేను జర్నలిస్ట్ అని చెప్పుకున్నా, నాకు సిగ్గు అనిపిస్తుంది. మొన్న అంటున్నారు అతను కేవీఆర్ జర్నలిస్ట్ అయితేంది, యూట్యూబర్ అయితేంది. నేను యూట్యూబర్, కావ్యాస్ మీడియా 6.5 years, ఆల్మోస్ట్ 7 years అవుతుంది నీ ఛానల్ పెట్టి. నీకెంత రైట్ ఉందో నాకంత రైట్ ఉంది, కేవీఆర్కి ఎంత రైట్ ఉందో నాకంత రైట్ ఉంది. పోరాడు. నువ్వు అక్రమంగా అరెస్ట్ చేసిందా? ఐ సపోర్ట్. అంతే నీ బూతులేంది? తెలంగాణ వాళ్ళంటే కించపరుస్తున్నావు రోజు రోజుకి. తెలంగాణ వాదం. ఒక్కడిని అరెస్ట్ చేస్తే తెలంగాణ మొత్తం పోయిందా? అదేదో ఇడుపు కాగితము దాని మీద కూడా పెట్టినావు. నీకన్నా ముసలోడమై దిమాగ్ ఖరాబ్ అయింది. ఎవడో పిచ్చిన కొడుకు ఒక పోస్ట్ పెడితే అది జర్నలిస్ట్ నీకు తెలియదా? ఎవడో కూడా ఎంతో మంది సోషల్ మీడియా ఎవడో పోస్ట్ పెడుతున్నాడు. దానికోసమని ఆంధ్ర వాళ్ళు వచ్చి ఆంధ్ర వాళ్ళు ఏమన్నా వచ్చి నీ ఇంటి దగ్గర జర్నలిస్ట్ బాంబు పెట్టినా? ఆంధ్ర వాళ్ళు పిచ్చోని లెక్క. అసలు నువ్వు మనిషివా పిచ్చోనివా? ఇంత మాత్రం తెలివి ఉండదా నీకు? ఒక ఏజ్డ్ పర్సన్. అరే నిన్ను చూసి మేము అరే మా ఉన్నాడా మా పాషం యాదగిరన్న ఉన్నాడు. నువ్వు రోడ్డు మీద లెక్క ఉరుక్కుంటా పిచ్చోని లెక్క మాట్లాడుతున్నావు. ఇదేనా జర్నలిజం అంటే? జర్నలిస్ట్ అంటే ఇట్లుంటుందా? తెలంగాణ జర్నలిస్ట్ అని చూసినాక చీ అనిపిస్తుంది నాకు. ఎందుకురా ఈ కావ్యాస్ మీడియా ఛానల్ పెట్టుకున్నా? ఏమైనా వేరే బిజినెస్, ఈ ఇన్వెస్ట్మెంట్ వేరే బిజినెస్ పెట్టుకుంటే దర్జాగా బతకట్టున్నాను. మీ వల్ల మా పరువు పోతుంది. ఇప్పటి నుంచి నేను ఒక 40 years 50 years ఈ ఫీల్డ్లోనే ఉందాం అనుకుంటున్నా.
రేపు నా తర్వాత ఇంకెవరైనా చేస్తారో పిల్లలు ఎవరైనా చేస్తారు అనుకుంటున్నా. నీ లెక్క చూస్తే అసలు ఇది మూసేసుకొని వేరేది పెట్టుకోవడం బెటర్ అనిపిస్తుంది. జర్నలిస్ట్ మాట్లాడుతున్నారు నయం కదా మీ తెలంగాణ జర్నలిస్టులు అందరికన్నా. ఎంత ఆవేశం వస్తుంది. అదే వీడియోలు ఓపెన్ చేస్తే మీ వీడియోలో అరే ఏ పిచ్చినా కొడుకులు లెక్క ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర. ఏమవుతుంది నీకు? ఒక్కరిని అరెస్ట్ చేసిండు. మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడింది కూడా 100% తప్పు లేదు. 100% పవన్ కళ్యాణ్ రైట్. పవన్ కళ్యాణ్ ఎదుర్కొనే దమ్ము లేక దద్దమ్మ లేక తెలంగాణ వాదం తీసుకొస్తున్నారు. ఇడుపు కాగితానికి పవన్ కళ్యాణ్కి సంబంధం పడి ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది వచ్చింది ఇక ఓ అమ్మ వచ్చింది లిక్కర్ రాని ఇడుపు కాగితం పవన్ కళ్యాణ్ మీద అడగాలన్నట. మరి లిక్కర్ దందా ఎవరిని అడగాలి? బాటిల్ కోటర్ అంటే ఎవరిని అడగాలి? ఒక జర్నలిస్ట్గా ఉండి వాడెవడో ఇడుపు కాగితం మీద ఎవడో పిచ్చినా కొడుకు ఎవడో సోషల్ మీడియాలో ఎవడో పోస్టు పెడితే ఇది తెలంగాణ మీద యుద్ధం తెలంగాణ మీద యుద్ధం. ఏమి ఇడుపు కాగితం మీద అసలు ఆ ప్రొడ్యూసర్ ఎవడు? ప్రొడ్యూసరే ఆంధ్ర వాడు. ఆ డైరెక్టర్ ఎవడు? పక్క తెలంగాణ వాడు, మన తెలంగాణ వాడు డైరెక్టర్. హీరోగాడు మన తెలంగాణ వాడు, హీరోయిన్ మన తెలంగాణది. అందులో క్రూజ్ మొత్తం రచ్చారవి వాళ్ళంతా మన తెలంగాణ వాళ్ళు. ప్రొడ్యూసర్ మాత్రం ఆంధ్రవాడు డబ్బులు పెట్టి సినిమాలు తీయచ్చు. మళ్ళీ వచ్చేవారికి మా తెలంగాణ మా తెలంగాణ మా తెలంగాణ. మీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు పెట్టి సినిమా తీయ కదా. ఎవడో దంటుండే సినిమాలు మాట్లాడితే సినిమా వాళ్ళ మీద పడేస్తావు. సినిమా వాళ్ళకు వాళ్ళు రంగులు వేసుకుంటారు. నీకు ఇన్ని వచ్చినాయి. నీకు రెస్పెక్ట్ తెలంగాణ రెస్పెక్ట్. అతను డైరెక్ట్ సందీప్ వంగ ఏం చదివిండు? MBBS చేసిండు. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చే తెలంగాణ వాళ్ళంతా చదువుకునే వాళ్ళే వస్తున్నారు. నువ్వే చదువులేని శంకర గాడిద లెక్క నువ్వు ఉన్నావు. చదువుకున్నాడు వాడు ఇట్లే మాట్లాడతారా? ఎంతమంది డైరెక్టర్లు లేరు. ఇప్పుడు ఇరుపుకాయం తీసుకున్న డైరెక్టర్ తెలంగాణ వాడే. ఎంత డిగ్నిగా ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు. అరే 10 మందికి రెస్పెక్ట్ అయ్యేలా తీసుకోవాలి రెస్పెక్ట్. ఏమన్నంటే అక్కడ అమరవీల స్తూపం దగ్గర ఇక్కడ అరే ముడి మీద అంటో లేకరా నీ బాధలన్నీ. డ్యూటీలో ఉన్న పోలీసులు పట్టుకొని తెలంగాణ పోలీసులు పట్టుకొని నువ్వు అరే ఇక్కరారా ఏం రా చెంచగాలు మీరు అది ఇదన్నా. ఈ ఒక్కదాని మీద నీ మీద కేసు బుక్ చేయొచ్చు. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని కించపరుస్తున్నావు అన్నట్టుగా నీ మీద కేసు వేయచ్చు. ఎగిరి పడకు. ప్రతి దానికి ఒక టైం వస్తుంది. మనం తప్పు చేస్తే ఖండించాలి. కేవీఆర్ని అరెస్ట్ చేస్తున్నాడు, వెంట సకన్ పనులు చేస్తున్నాడా? పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? పావలా కళ్యాణ్ గుద్ద మీద దంతే. తెలంగాణగా మాట్లాడుతున్నావు, గుద్ద మీద దంతే. బూతులు అందరికి వస్తాయి. నువ్వు ముసలోనివే, నీకు అన్ని బూతులు వస్తాయి. పడుచుకోరని నాకెన్ని బూతులు రావాలి? నువ్వు జర్నలిస్ట్ అయితే నేను జర్నలిస్ట్ను, బరాబర్ జర్నలిస్ట్ని. ఇప్పటికైనా ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకోండి. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మైండ్ బుర్రతో ఆలోచించండి. ఎవడో ఒక్కడిని అరెస్ట్ చేసినందుకు తెలంగాణ మొత్తం ఆంధ్ర మొత్తం వాడు ఎవడు? కేవీఆర్ ఎవడు? తెలంగాణ వాడు తెలంగాణ వీడియోలు చేసుకోమన్నా. ఆంధ్ర సంకనాకమైనా ఆంధ్ర వీడియో వాళ్ళ పోయి చంద్రబాబు సంకనాకుతాడా? జగన్ సంకనాకుతాడా? పవన్ కళ్యాణ్ సంకనాకుతాడా? పోయి వాళ్ళ ఎందుకు వీడియోలు చేయాలి? చేసినప్పుడు ఇట్లే ఉంటుంది. మాట మంచిగా ఉండాలి. మాట అది జగన్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు అయినా, కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, ఇంకా బీజేపీ వాళ్ళు బండి సంజయ్ వాటర్ మేబీ ఎవరైనా మనం విమర్శించాలి. అంతే తప్ప ఒరేయ్ వాడి సినిమా వాళ్ళు అట్లా వాళ్ళు ఇచ్చోళ్ళు ఇది ముఖానికి మూసుకొస్తున్నాను. ముఖానికి ఏం వేసుకుంటాను? ఈ బొడిపై కట్టింది ఏమైంది? అక్కడ ఎవడు కొట్టిండు? ఎవడన్నా బొడిపై ముఖానికి? పిచ్చి మాటలు మాట్లాడే ఏజ్ ముసలోణం అవుతున్నావు కానీ నీకు బుద్ధి పెరగట్లేదు. ఇంతవరకు నేను ఎవరు ఇట్లా విమర్శించలేదు కావచ్చు. నేను విమర్శిస్తున్నా. నువ్వు చేసే నాకు నచ్చట్లేదు. ఒక తెలంగాణ వాదిగా నాకే నచ్చట్లేదు. ఆంధ్రవాడికి ఎందుకు నస్తుంది? వరంగల్ పుట్టినా తెలంగాణ వాడికి నాకు నచ్చట్లేదు నువ్వు చేసేది. నీకు పర్సనల్ గర్జ్ చంద్రబాబు పైన ఉంటే పబ్లిక్ మీద రుద్దకు, తెలంగాణ మీద రుద్దకు. నేను చంద్రబాబు అరెస్ట్ చేస్తాను, నువ్వు ఏ దొంగ పని చేసినావు ఎవరికి తెలుసు? చంద్రబాబు నేను అప్పుడు అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేయించడం లేదో తెలియదు. నువ్వు అంటున్నావు అని. కూల్. నేను కూడా కూల్. పాషం యాదగిరి అన్న ఇది కాదే. తెలంగాణలో మనం ఎట్లుంటామే? అరే ఇడుపు కాగితాలు ఆ కాగితాలు చాలా ఉంటాయి మన దగ్గర, చూసుకొని నేర్చుకోవాలి. నువ్వేం రేపేళ్ళు ఉండు పుసుకుమంటున్నావు. మన నాలంటూ ఉండాలంటే తెలంగాణ వాళ్ళు మంచోళ్ళు రా జర్నలిస్టులు అన్నట్టు ఉండాలి కదా. నేను ఇల్లేనే ఉండాలనుకుంటున్నాను, నేను బయటకు పోవాలనుకోవట్లేను. మరి నాలాంటి వాళ్ళు మంచిగా ఉండాలి కదనే. మరి నీలాంటి వాళ్ళు ఏదో రేపు 10 సంవత్సరాల తర్వాత హ్యాండ్ చెల్లిపోయిన తర్వాత నేను ఎవరు పట్టుకోవాలి? మళ్ళీ ఎవరు హ్యాండ్ పట్టుకోవాలి? మంచిగా ఉంటే అందరికి మంచిగా ఉంటుంది. జరగదు పోరని 2-3 మాటలు ఎక్కువ మాట్లాడినా చూడన్నా. నీ వల్లనే నాకు ఆవేశం పెరుగుతుంది. నా ఆవేశం కారణం నువ్వే అన్నావు. నాకు బీపీ వరకు మాత్రం నువ్వే కారణం. పక్కా తెలంగాణ ఉంటేనే